ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ బట్టవాజ్ ప్రభుత్వం మా మేడ్చల్ డిపోని మా మేడ్చల్ ప్రజల ద్వారా ప్రభుత్వం ద్వారా సాధించుకున్న ఆ డిపో మీద 400 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. అందులో ₹1 నుంచి కూడా కట్టలేదు ఇంతవరకు. అది 600 అయిందా 700 అయిందా మేడ్చల్ మున్సిపల్ ప్రజలు ఈరోజు ఆలోచించాలి. ఆ మేడ్చల్ డిపోని రేపు అమ్మరాని గ్యారెంటీ ఏంది? మా మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా సుమారు 50 ఎకరాలు ఉంది. ఆ 50 ఎకరాల ఏరియాలో ఉన్న ఇండస్ట్రీలన్నీ బయట ORR RRR దూరం వెళ్ళే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ ల్యాండ్ని ఈరోజు 50 కోట్లు పెడితే భూమి దొరకదు. కానీ ఇది 6,000 రూపాయల గజం అమ్ముతామని, ఎందుకంటే స్టాంప్ డ్యూటీలో గవర్నమెంట్ వాల్యూలో 30% అమ్ముతామని ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లో పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రేపు 50 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియా ల్యాండ్ని, ఈ బస్ డిపో ప్రాంతాన్ని, మా ITO ప్రాంతాన్ని, మా హైవే స్కూల్ని, మా హైవే ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన గవర్నమెంట్ ల్యాండ్ని, అలాగే ఈ 40 ఓపెన్ స్పేస్లు HMDAలో ఉన్నాయి. అడ్డగోలుగా 2,000 3,000 గజానికి అమ్మరని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఈ లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి.